మీకు సునామీ వచ్చింది తెలుసా? దాంట్లో చాలామంది చచ్చిపోయారు తెలుసా? మీకు కరోనా వచ్చింది తెలుసు, చాలామంది చచ్చిపోయారు. సునామీ రాకోకుండా, కరోనా రాకోకుండా రేవంత్ రెడ్డి పాలనలో 20 లక్షల మంది బీసీలు చచ్చిపోయారు ఒక్క దెబ్బకి. బీసీ సమాజానికి అన్యాయం జరుగుతుంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్న బీసీలు మాత్రం చూస్తూ ఊరుకోలేరు కదా. ఇదంతా తీర్మానం మళ్ళీ లాంటి ఒక బ్రోకర్ని పట్టుకొని ఓసారి బీర్లైనా తిట్టిస్తావు, ఓసారి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తిట్టిస్తావు. ఈ బ్లాక్మెయిల్ రాజకీయాలు ఏంది? బీసీల కోసం తిడుతుండే కదా. అన్నా ఛాయ్ పైసలు ఇవ్వండి అన్న, మీ చాపత్త పైసలు ఇవ్వండి అన్న అని చెప్పి 10 రూపాయలు తీసుకున్నవాడు ఛాయ్ కోసం తిరిగినోడు చాపర్ మీద తిరుగుతున్నాడు. విద్యాశాఖ మంత్రిని ఎవరికైనా ఇస్తే ఫస్ట్ పట్టిస్తారేమో, వాళ్ళకంత అవగాహన ఉందో లేదో అని చెప్పి విద్యాశాఖ నా దగ్గరే పెట్టుకున్నా అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పిండు. ఒకే స్కూల్లో 6 పాము కలిసింది. ఒక పావును చంపలేని ముఖ్యమంత్రి పరిపాలన ఎట్లా శాతం అవుతుంది? బీఆర్ఎస్ వాళ్ళే కావాలని రైతులను కానీ ప్రజలందరినీ కూడా రెచ్చగొట్టి. అవును, రెచ్చగొడుతున్నాం. బీఆర్ఎస్ పార్టీ రైతులను రెచ్చగొడుతుంది. రుణమాఫీ ఎందుకు చేయలేదని రెచ్చగొడుతున్నాం. పేద భూమి ఎందుకు లాక్కున్నా రెచ్చగొడుతున్నాం. కష్టాలలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ అండగా ఉంటుందని నమ్మిన ప్రజలు ఎందుకు బీఆర్ఎస్ ఓడించారు? పొరపాటు గ్రేపాటు వేసిర్రు. ఇప్పుడు అర్థమవుతుంది కదా. ప్రతిపక్ష హోదా వహిస్తూ ఇప్పటిదాకా కూడా అసెంబ్లీకి రాలేదు కేసీఆర్. రాడన్నా భయపడి అంటావా? భయపడం. ఆయనకు అన్నీ తెలుసు, ఎప్పుడు రావాలో ఎప్పుడు చేయాలా, వీళ్ళ పార్టీకి ఎప్పుడు పిన్నం పెట్టాలో కూడా కేసీఆర్ తెలుసు. కాబట్టి ఖచ్చితంగా కేసీఆర్ జనాలను ఉండు, మాలాంటి తెలంగాణ ప్రజల గుండెల్లో ఉండు, తెలంగాణ బిడ్డల మనసుల్లో ఉండు. నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అది రైతులకు చేస్తున్నటువంటి అన్యాయాల మీద తనదైన శైలిలో గొంతెత్తి అందరికీ కొంతవరకు టార్గెటెడ్గా కూడా మారినటువంటి వ్యక్తి మనందరికీ సుపరిచితం. సురేష్ యాదవ్ మనతో పాటు ఉన్నారు, మాట్లాడదాం. అన్న నమస్తేనే. నమస్తే అన్న. అన్న ఎట్లున్నాయి? మంచిగా ఉన్నాం అన్న. ఏం నడుస్తుంది అన్న? ప్రజాపాలనలో నిర్బంధ పాలన, రౌడీ పాలన. ఎట్లా ఉంది ప్రజాపాలనలో? మీరెట్లున్నారు? నేను ఒక్కనే కాదన్న, ఏ వర్గం కూడా బాగలేదు. ఒక్కటి కూడా బాగుందనుకోవడానికి రేజింగ్ అని చెప్తున్నారు, కానీ డౌన్లో అంటే రేజింగ్ అని నెంబర్ 1 రైజింగ్ తెలంగాణ, నెంబర్ 1 రేజింగ్ అని చెప్పుకోవడం ప్లెకార్డ్లో కానీ ప్రచారాల్లో ఆర్భాటాల్లో ఉన్నంత. అంటే ఆయన ఎట్లయినా ఆర్టిస్ట్ కదన్నా, మాస్కులకు రంగులేసాడు కాబట్టి మొత్తం మాస్కులు వేసి పడేస్తున్నాం, అదే నడుస్తుంది. బీసీ కులగణన అని ఒకటి జరిగింది రీసెంట్గా. బీసీ కులగణనల చాలా అవకతవకలు ఉన్నాయని చెప్పి బీసీ సంఘాలు పెద్ద ఎత్తున విమర్శలు చేయడం కానీ, ఇది తప్పు కంప్లీట్గా మళ్ళా రీసర్వే చేయాలని చెప్పి కూడా కొన్ని కుల సంఘాలు, బీసీ సంఘాలు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఎట్లా చూస్తారన్నా మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ బీసీ కులగణన అనేది ఎట్లా ఉంది? మీకు సునామీ వచ్చింది తెలుసా? దాంట్లో చాలామంది చచ్చిపోయారు తెలుసు. మీకు కరోనా వచ్చింది తెలుసు, మొన్న వచ్చింది కాబట్టి చాలామంది చచ్చిపోయారు. సునామీ రాకోకుండా, కరోనా రాకోకుండా రేవంత్ రెడ్డి పాలనలో 20 లక్షల మంది బీసీలు చచ్చిపోయారు ఒక్క దెబ్బకి. ఎట్లా సాధ్యం ఉన్నది? నేనే అంటున్నా కదా, ప్రకృతి విపత్తులు జరిగితేనే కొన్ని మరణాలు, సునామీలు, తుఫానులు వచ్చినా వరదలకు కొట్టుకపోతారు. కానీ రేవంత్ రెడ్డి అనే వరద వచ్చి 20 లక్షల మంది బీసీలు కొట్టుకపోయారు. అంటే వాస్తవానికి నేనేమంటున్నంటే, ఇంత విపత్తు ఎట్లొచ్చిందో మాకే అర్థం కావట్లేదు. ఆ విపత్తు ఒక్కసారి ఓటేసినందుకు ఈ 3 ఫీట్ల ముఖానికి ఎత్తే 21 లక్షల మంది దాకా కొట్టుకపోయారు. నువ్వు జనాభా లెక్కేసినప్పుడు వాస్తవానికి నేనే పాల్గొనలేదన్నా. ఎందుకు పాల్గొనంటే ఇది కరెక్ట్ ప్రాసెస్ కాదు. మా 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 భూముల గురించి చెప్పాలా, మా కుటుంబం గురించి చెప్పాలా, మా గొర్రెల గురించి చెప్పాలా, మా బర్రెల గురించి చెప్పాలా, మా ఆర్థిక వనరుల గురించి చెప్పాలన్నప్పుడు మాలాంటి వాళ్ళు బహిష్కరించినాం. ముఖ్యంగా అది ఒక కాంగ్రెస్ పార్టీ సర్వే అయిపోయింది, కానీ బీసీ కులగణన కాదన్న. ఒకవేళ నేనే కులగణన చేసినట్టయితే నువ్వన్నట్టు ఇలా నువ్వన్నట్టు చెప్పినట్టయితే 51% ఉన్నదే, 42% కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం నువ్వు ప్రకటించినట్టయితే మేము కూడా స్వాగతించడం. ఇప్పుడు ఏమంటున్నావు? నా వల్ల కాదు, నా చేతిలో పని కాదు, కామారెడ్డి డిక్లరేషన్ 42% ఇవ్వాలంటే రాజ్యాంగ సవరణ కావాలని మాట్లాడుతున్నాం. నీకు తెలియదా? హామీ ఇచ్చినప్పుడు తెలియదా? మేము అదే కోరుకుంటున్నాం. ఇదంతా బోగస్. కాంగ్రెస్ పార్టీని బోగస్ ప్రభుత్వంలో అంత స్కామ్ తప్పితే ఏం లేదు. అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో బీసీలు లేరా అన్న? ఏం బీసీలు ఉన్నారన్న? ఇప్పుడు బీసీ శాఖ మంత్రి ఉన్నాడు కదా, ఏం చేస్తుండన్నా? ఇలా అంటే ఒక జాతికి, బీసీ సోదరులందరికీ, అంటే బీసీ సమాజానికి అన్యాయం జరుగుతుంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్న బీసీలు మాత్రం చూస్తూ ఊరుకోలేరు కదా. ఒక రకంగా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీలో రవాణా శాఖ మంత్రి, ఆర్థిక శాఖ మంత్రి, షెడ్యూల్ కులాల శాఖ మంత్రి అందరూ ఏం లేవన్నా. ఓన్లీ పేమెంట్ శాఖ మంత్రులే ఉన్నారు. ఎంత వస్తుంది, మనం ఎంత దోచుకుందాం, మీకెంత మాకెంత అన్న మంత్రులు తప్పితే ఇలా చాలామంది మంత్రుల మీద ఆరోపణలు ఎందుకు వస్తున్నాయి? వాళ్ళ భార్యలే డీలింగ్ చేసుకుండా వ్యాపార లావాదేవీలు వెళ్ళిపెడుతున్నంటే ఏ పరిస్థితిలో ఉన్నట్టు? ఇక్కడ ఒకటే, మీకెంత మాకెంత, ముఖ్యమంత్రికి ఎంత, మంత్రులకి ఎంత, అదే శాఖ నడుస్తుంది తప్పితే
ఈ రాష్ట్రంలో 16 శాఖలకు మంత్రులు లేరు. ఈ రాష్ట్రంలో నడిబొడ్డున చిలుకూరు బాలాజీ గుడి ఉంటుంది. అక్కడికి పోయి ఒక మతం పేరు చెప్పి విద్వేషం రెచ్చగొట్టి ప్రధాన అర్చకుల మీద దాడి చేస్తే కూడా ఈ రాష్ట్ర హోంమంత్రి లేడు. నేను ఏమంటున్నంటే అన్ని వర్గాలన్నీ దెబ్బతీసింది కాంగ్రెస్ పార్టీ. ఏ వర్గానికి ఉన్నారు? హోంమంత్రి లేడే. అయితే మీరు అంటున్నటువంటి మంత్రివర్గం ఏదైతే లేరు అని చెప్తున్నావో వాళ్ళకు అంటే రేవంత్ రెడ్డి తప్ప వేరేటోళ్ళు ఎవరైనా ఆయా మంత్రుల అంటే ఆయా శాఖలకు అర్హులు ఉంటే ఖచ్చితంగా ఇచ్చేటోడేమో రేవంత్ రెడ్డి. రీసెంట్గా కూడా చెప్పిండు కదా, విద్యాశాఖ మంత్రిని ఎవరికైనా ఇస్తే ఈ విద్యాశాఖను భ్రష్టు పట్టిస్తారేమో, వాళ్ళకంత అవగాహన ఉందో లేదో అని చెప్పి విద్యాశాఖను నా దగ్గరే పెట్టుకున్నా అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పిండు. రాష్ట్రంలో 1003 గురుకుల పాఠశాలలు పెట్టి బడుగు బలహీన వర్గాలందరినీ కూడా విద్యాభివృద్ధుల కోసం గత ప్రభుత్వం కేసీఆర్ గారు సంబంధ వర్గాలందరినీ కూడా కాపాడడానికి మొత్తం కూడా ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి 1003 గురుకుల పాఠశాలలు పెట్టిన ఘనత కేసీఆర్కి ఉంది. కాబట్టి ఈ ఘనతను ఎట్లయినా కేసీఆర్ ఆనవాళ్ళు జరిపేయాలనే ఉద్దేశంతో ఆకునూరు మురళి ఒక వేదాంతం చెప్పి ఒక దుర్మార్గుడు ఉండు, వాడి వీడిద్దరు కలిసి ఇవాళ ఏం చేస్తున్నారంటే ఈ గురుకుల పాఠశాల ఎత్తేయాలని. అదే వేరే విద్యాశాఖ మంత్రి ఉంటే కనీసం భువన పెడతారు కాబట్టి వేరే విద్యాశాఖ మంత్రి పెట్టలేడు. కాబట్టి ఈ ఆకునూరు మురళియాను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కుట్రలో భాగంగానే గురుకుల పాఠశాల విద్యాశాఖ మొత్తం ఈయన కాడ పెట్టుకొని విద్యార్థులు కనీసం భూ పెట్టుకోకుండా 60 మంది చావు కారణమైంది ఈ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. అంటే ఈయన పనివంతుడు అయితే పిల్లలు చచ్చిపోరు కదా. ఒకే స్కూల్లో 6 పాము కరిచింది. ఒక పావును చంపలేని ముఖ్యమంత్రి పరిపాలన ఎట్లా శాతం అవుతుంది? పరిపాలన ఎట్లా కుదురుతుంది? నవ్విబోదుగా నాకేం సిగ్గు అన్నట్టు రాష్ట్ర ముఖ్యమంత్రి కులగణనని ఇంకోసారి ఈ రాష్ట్రంలో ఏ వర్గం అన్నా గత సంవత్సర కాలంలో నాకు ఇది వచ్చింది నేను సంతోషంగా ఉన్నాను చెప్పిన ఒక్కరిని చూపెట్టండి. ఒక్కరు కూడా లేరండి. ఒక్కలేరు. రైతు మందు రాక, కాలం నీళ్లు రాక, కరెంటు రాక కష్టకాలం ఉన్న రైతాంగాన్ని కాపాడడానికి మాలాంటి రైతాంగం బయటకు వస్తుంది తప్పితే మేము పోయి పడుతున్నాం. నువ్వు ఫార్మాసిటీ అని ఆ భూములు ఈ భూములు లాక్కుంటే మేము బీఆర్ఎస్ పార్టీని తడుతురు రైతులందరూ. ఎందుకు? నువ్వు కరెక్ట్ అయితే నీ కాడికి వస్తాగా. ఈ దేశంలో ల్యాండ్ యాక్విజిషన్ జరిగిన పెద్ద పెద్ద ప్రాజెక్టులు కట్టే కేసీఆర్ గారి కంటే నువ్వేం ప్రాజెక్టులు కట్టలేదు, ఇటుక పిల్ల కూడా పెట్టలేదు. కానీ ఎందుకు ఇంత వ్యతిరేకత? అయితే బీఆర్ఎస్ వాళ్ళే కావాలని రైతులను కానీ తెలంగాణ ప్రజలందరినీ కూడా రెచ్చగొట్టి చిన్న చిన్న విషయాలకు కూడా పాయింట్అవుట్ చేసి చూపించే ప్రయత్నం చేస్తాం. అవును, రెచ్చగొడుతున్నాం. బీఆర్ఎస్ పార్టీ రైతులను రెచ్చగొడుతుంది. ఎందుకు కొడుతుంది? రైతు బంధుని రైతు భరోసా ఇస్తాను ఎందుకు ఎట్లని రెచ్చగొడుతున్నావు? రుణమాఫీ ఎందుకు చేయలేదని రెచ్చగొడుతున్నావు? ఆడపిల్ల తులం బంగారం ఏమైందని రెచ్చగొడుతున్నాం. పేదోడు భూమి ఎందుకు లాక్కున్నాం రెచ్చగొడుతున్నాం. నీ రెచ్చగొట్టడమా? వాళ్ళ హక్కుల కోసం మేము పోరాడుతున్నాం. మా బీఆర్ఎస్ పార్టీ భారత రైతు సమితి పార్టీ అని వాళ్ళే గొప్ప చెప్పుకుంటారు. ఈ రాష్ట్రంలో ఏ వర్గం ఏ వర్గం కూడా ఇబ్బంది పడుతున్నా బాగలేకపోయినా వాళ్ళు బీఆర్ఎస్ పార్టీని తడుతున్నారు. మరి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీని నమ్మి అంటే కష్టాలలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ అండగా ఉంటుందని నమ్మిన ప్రజలు ఎందుకు బీఆర్ఎస్ ఓడించిర్రే? మనిషి అనేది ఆశాజీ, వాళ్ళకు ఒక ఆలోచన ఉంటుంది. నేను మా అన్న ఒక ఇల్లు కట్టుకున్నట్టు నేను 2 ఫ్లోర్లు కట్టుకోవాలా, పక్కనోడు 1 ఎకరం కొనుక్కుంటే మనం 2 ఎకరాలు కొనుక్కోవాలా. కేసీఆర్ రైతు బంధు 10,000 ఇచ్చిన రైతు భరోసా 15,000 ఇస్తా అంటుండు. ఒకసారి పొరపాటు గ్రహపాటు ఓటైతే 15,000 వస్తాయంటే ఉన్నలాగా కూడా వీకిండు. ఇప్పుడు అర్థమవుతుంది కదా. నేనేమంటున్నానంటే కేసీఆర్ గారిని తిట్టేది ఈ ప్రపంచంలో ఒక లంగా దొంగ ఉండంటే అది రేవంత్ రెడ్డి. ఏం మాట్లాడతాడు? కూర్చుంటే సన్నాసి అంటాడు, లేతే సన్నాసి అంటాడు. కానీ కేసీఆర్ ఒక్కసారి కూడా రేవంత్ రెడ్డి పేరు చెప్పడానికి భయపడుతున్నాను. నిన్న మొన్న సోషల్ మీడియాలో మాట్లాడుతున్నాను. నేనేమంటున్నానంటే ఈ రాష్ట్రం తెచ్చిన వ్యక్తిని, రాష్ట్రం కోసం పోరాడిన వ్యక్తిని దేవుళ్ళలాగా 4 కోట్ల మంది కోరుకుంటారు. పొలిటికల్ కాకపోయినా తెలంగాణ తెచ్చిన దేవుడు అంటే కేసీఆర్. కానీ ఒక మాట అన్నావు అన్న, నువ్వు రేవంత్ రెడ్డి పేరు వలకడానికి కూడా కేసీఆర్కి దమ్ము లేదని చెప్పి అంటున్నాడు అని చెప్పి అన్నావు. మరి అది నిజమే కావచ్చు కదా. అంటే ఎందుకనంటే ఇప్పటిదాకా కూడా ప్రతిపక్ష హోదా వహిస్తూ ఇప్పటిదాకా కూడా అసెంబ్లీకి రాలేదు కేసీఆర్. రాడన్నా భయపడే అంటావు? భయపడవా? 13 సార్లు ఎమ్మెల్యే అన్న, 2 సార్లు పార్లమెంట్ సభ్యుడు, ఒకసారి క్యాబినెట్ మినిస్టర్ ర్యాంకు. ఇప్పుడున్న నరేంద్ర మోడీ కూడా క్యాబినెట్ ర్యాంక్ మినిస్టరే. ఆయనకి పదవులు ముఖ్యం కాదు, ప్రభుత్వాలు ముఖ్యం కాదు. తెలంగాణ భౌగోళిక స్వరూపం కోసం, తెలంగాణ ప్రజల కోసం కొట్లాడిన వ్యక్తి. ఈ బచ్చా కోసం ఆయన మాట్లాడకపోవడం ఏందన్న? ఆయన భయపడడం ఏంది? నేనేమంటున్నానంటే రేవంత్ రెడ్డి ఏమంటున్నానంటే కేసీఆర్ అంటే ఆయన సన్నాసి అని ఒకసారి అంటున్నాను. నేను రేవంత్ రెడ్డి గారు కూడా అన్నాను, రేవంత్ రెడ్డి రాసి పెట్టుకో, నిన్ను నీ ప్రభుత్వానికి వచ్చే 4 సంవత్సరాల తర్వాత ఈ ప్రజలతో పాటు బీఆర్ఎస్ పార్టీ శంకరగిరి మాన్యాలు పట్టిస్తుంది. ఎవడ్రా నువ్వు అసలు మాట్లాడడానికి? కేసీఆర్ సన్నాసన్నానికి ఏం సాయి ఇది? నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు, ఎక్కడ మొదలు పెట్టినావు? తెలంగాణ ఉద్యమ చరిత్ర ఉందా నీకు? తెలంగాణ కోసం 14 సంవత్సరాల కొట్లాడిన చరిత్ర అయింది. తెలంగాణ నీళ్ళ కోసం, నిధుల కోసం, తెలంగాణ కోసం గొంతెత్తిన వ్యక్తి ఆయన. పదవులను త్యాగం చేసి
ఉద్యమ నాయకుడు చరిత్రలో ఏ ఉద్యమ నాయకుడు కూడా ఆ ఉద్యమాన్ని మొదలుపెట్టి ముగించి ఆయన రథసారథిగా లేడు. కానీ తెలంగాణ ఉద్యమం మొదలుపెట్టే కేసీఆర్ గారు చివరిదాకా తెలంగాణ తెచ్చి 10 సంవత్సరాల పాటు తెలంగాణ ప్రజలు ఆయనకి ఇచ్చిర్రు. కానీ ఆయన పట్టుకొని సన్నాసి అసలు సన్నాసి ఎవరు ఈ రాష్ట్రంలో? రైతు బంధువులు రైతు భరోసా ఇస్తాడు ఎగ్గొట్టాడు సన్నాసి. ఇలా తులం బంగారం ఆడపిల్లలు ఎగ్గొట్టాడు సన్నాసి. ఆడపిల్లలకి 200 మహాలక్ష్మి పథకం పెట్టి 200 ఇస్తాను ఈయన సన్నాసి. ఇలా కాలం నీళ్ళు ఈయన సన్నాసి. ఇవాళ మొత్తం ఎగ్గొట్టిన సన్నాసి నువ్వా? రేవంత్ రెడ్డి కూడా రాష్ట్రం కోసం వాళ్ళ కుటుంబం కూడా చాలా చేసింది, కానీ మేము చెప్పుకోలేదు బీఆర్ఎస్ లాగా, అంటే ఈ కేసీఆర్ లాగా అని చెప్పి చెప్తా ఉన్నాను. నేనేమంటున్నానంటే 4 ఏడు తిరుగుతాడు మాట్లాడడం కాదు. రేవంత్ రెడ్డి ఒకటే చెప్పిండు, తెలంగాణ కోసం కొట్లాడిన వ్యక్తి, తెలంగాణ కోసం పోరాడిన వ్యక్తి ఈ రాష్ట్రంలో ఎవరైనా ఉండంటే అది కేసీఆర్ అని చెప్పిండు. రాజకీయాల కోసం కొంత మాట్లాడవచ్చు. ఆయన ఏమన్నాడు, మీరు నన్ను నమ్మితే నేను మోసం చేయాలి మీరు సిద్ధంగా ఉన్నారు, నేను మోసపోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారు, నేను మోసం చేయడానికి సిద్ధంగా ఉన్నాను. పొరపాటు గ్రహపాటు వేసినా కానీ నీకు నేను ఏమంటున్నా అంటే లక్కీ డ్రాలో ఏదో ₹1 కోటి కేరళ లక్కీ డ్రా దొరికినట్టు ఈయన కూడా అదే డ్రాలో వచ్చినట్టు ఏదో ముఖ్యమంత్రి అయ్యిండు. ఈయన పేమెంట్ కోటాలోనే పీసీ అధ్యక్షుడు కొనుక్కుండు, పేమెంట్ కోటా ముఖ్యమంత్రి కొనుక్కుండు. ఈయన పేమెంట్ గురించి ఆలోచిస్తారా, ప్రజల గురించి ఆలోచిస్తారా? కేసీఆర్ నిజంగానే ఆలోచించిండు. రైతుల గురించి ఎందుకు ఆలోచించంటే ఆయన స్వతహా రైతు కాబట్టి రైతును రాజుని చేయాలి, రైతులో దేవుని చూడాలి కాబట్టి రైతు బంధించిండు. ఏ ప్రపంచంలో ఏ మూలకు పోయినా ఒక రైతుకి పెట్టుబడి సాయం చేసి ఏ గవర్నమెంట్ అయినా ఉందా, ఏ దేశమైనా ఉందా? రేవంత్ రెడ్డి రైతు బిడ్డ కాదా? అరే నేనేమంటున్నా, మా నాన్న పోలీస్ పటేల్, మా తాత పోలీస్ పటేల్, నేను పోలీస్ పటేల్ కొడుకునని చెప్పిండు. కానీ అరే నేనేమంటున్నా, పోలీస్ పటేల్ కొడుకు కాబట్టే పోలీసులను పెట్టి రాజ్యాంగం నడిపిస్తున్నావు. ఆయన పోలీసు కాలేకపోయిండు ఎందుకంటే ఐదు సరిపోడు కాబట్టే ఇలా హోంమంత్రి పదవి తీసుకుండు. ఫ్రీగా వచ్చింది కదా అనే ఒక పదవి తీసుకొని ఇలా ఆట ఆడిస్తుండు. కనీసం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గతంలో అనేది కేసీఆర్ పట్టుకొని ప్రగతి భవన్ నుంచి బయటకు వెళ్ళట్లే, ఫామ్ హౌస్ నుంచి బయటకు వెళ్ళట్లే, ఇలా బంజారా నుంచి బయటకు వెళ్ళండి మగోడు ఎవడి నువ్వు కాదా? ఒక మాట చెప్తున్నా, నేను నా పార్టీలో ఉండి నేను ఒకరిని తిట్టినా, నా రైతాంగం తిట్టినా నన్ను సస్పెండ్ చేస్తారు, లేకపోతే బహిష్కరణ చేస్తారు. ఇదంతా తీర్మానం మళ్ళీ లాంటి ఒక బ్రోకర్ని పట్టుకొని పార్టీ నడిపించాలని ఓసారి బీర్లైదని తిట్టిస్తావు, ఓసారి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తిట్టిస్తావు. ఈ బ్లాక్మెయిల్ రాజకీయాలు ఏంది? ఏం నడుస్తున్నట్టు? బీసీల కోసం తిడుతుండు కదా అన్నా. మీ ఛాయ్ పైసలు ఇవ్వనన్నా, మీ చాపత్త పైసలు ఇవ్వనన్నా అని చెప్పి ₹10 తీసుకున్నవాడు ఛాయ్ కోసం తిరిగినోడు చాపర్ మీద తిరుగుతుండు. మరి ఛాయ్ పైసలు వేసినోడు ఎవరు తిరుగుతుండు? అంటే బీసీలు తిరగొద్దా అన్న? ఎవరు తిరగొద్దు? బీసీలు హెలికాప్టర్ల ఫ్లైట్ల తిరగొద్దా? ఎవరు చెప్పారు తిరగొద్దని? మరి తిరుగుతుండు కదా, మరి ఎందుకు దాన్ని కూడా విమర్శిస్తారు? దేని తిరగొద్దని చెప్పిన వాళ్ళు ఎవరంటున్నారు? ఇప్పుడు మీరు విమర్శిస్తున్నారు కదా తిరుగుతున్నారు అని, బీసీలు చైతన్యం కావద్దా, బీసీలు పెద్దోళ్ళు కావద్దా, బీసీలు ఫ్లైట్లు వేసుకొని తిరగొద్దా? ఉమ్మడి నల్గొండ జిల్లాలో 2 ఎమ్మెల్యేలు ఉండేది. బొల్లమ్మలే ఓ బీసీ బిడ్డ, నోముల భగత్ ఓ బీసీ బిడ్డ. ఇద్దరిని ఈ సన్నాసే ప్రచారం చేసి ఓడగొట్టిండని చెప్పుకున్నాను మొన్నటి దాకా. ఇప్పుడు జానారెడ్డి కొడుకు రఘువీర్ రెడ్డికి ప్రచారం చేసింది నేనే, ఓడగొట్టింది నేనే. అక్కడ క్యామెల్ఏ ఆయన ఒక పోటీ చేసిన భువనగిరి పార్లమెంట్లో. మరి ఆ రోజు మద్దతు ఇవ్వను. నీ నాలుకేడు తిరుగుతుందని నీ దందాల కోసం, నువ్వు చేసే బ్రోకర్ పనుల కోసం ఒక ఛానల్ పెట్టుకొని ఒక ప్రాపగాండా నడిపించకుండా నువ్వు నేనేమంటున్నానంటే సొంత పార్టీ నాయకులు తిరుగుతున్నప్పుడు సస్పెండ్ చేయలేనప్పుడు ఇదంతా నాటకం. ఓ బీసీ బిడ్డలారా, బీసీ సోదరులారా, నేను ఆర్కిష్ట లాంటి మేధావులు కూడా చెప్తున్నా, వీడి ఊపిలో పడబాకండి, వీడు ఒక లుచ్చా లంగా దొంగని చెప్తున్నా. ₹10 ఛాయ్ పత్త కోసం అడిగినోడు, ఛాయ్ కోసం అడిగినోడు ఇలా చాపర్లో తిరుగుతున్నావు. తిప్పి కొడితే 100 కిలోమీటర్లు ఉన్నది వరంగల్. నీకు చాతనైతే దమ్ము ఉంటే నువ్వు అసలు ఎమ్మెల్సీ పదవి రాయనం చేసి ఉద్యమంలోవా? ఆర్కిష్ట ఒక ఉద్యమంలో ఉండు, ఆర్కిష్ట ఉద్యమంలో అంటే పదవిలో ఉండి కొట్లాడితే ఇంకెక్కువ ఎఫెక్ట్ పడుతుంది కదా. పదవిలో ఉండి కొట్లాడితే ఏడ కొట్లాడాలైనా పదవిలో ఉండి. ఇప్పుడు అదే పదవిలో ఉండి కాంగ్రెస్ అసలు రెడ్ల పార్టీగా రూపుదిద్దుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీని కూడా విమర్శిస్తుండు. అంటే అందులో ఉన్నటువంటి రెడ్లను కూడా తిడుతూ ఉన్నాడు కదా. మరి ఎందుకు ఇంకా నమ్మట్లేరు తీన్మార్ మల్లనని? తీన్మార్ మల్లని ఏ వర్గం నమ్మదు. ఒక వర్గం నమ్మేది ఏంటంటే రేపు ఆశకో పోయి ఎమ్మెల్యేలు కావాలనుకున్న వాళ్ళు, కొంచెం ఆర్థికంగా ఉన్న వాళ్ళని వాళ్ళు ఏదో మాట చెప్పి మైమరిపించి వాడి మాటలకి, ఆ జోకర్ మాటలకి నమ్ముతుండు తప్పితే. నేనేమంటున్నా అంటే ఇప్పుడు ఒక ఎమ్మెల్సీ సుందరరాజన్ ఆయన ఇంతకుముందు చైర్మన్ చేసింది మేము. ఆయన ఎమ్మెల్సీ అయితే అంటే ఆయనకే సపోర్ట్ చెప్పాను. మళ్ళీ ఇంకో ఆయన పక్కన ఉన్న బీసీ ఆయన పట్టుకొని ఈయనకు ఒక ఓటే, ఆయనకు ఓటే, వానికా డబ్బులు తీసుకుంటే వీనికా డబ్బులు తీసుకుంటే ఏ వర్గాన్ని నువ్వు చేస్తావు, బాగా చేస్తావు, అంతే కదా. అంటే తీన్మార్ మల్లన్న డబ్బులు తీసుకోకుండా ఏ పని చేయడానా? అలా పిల్లల మీద ప్రమాణం చేసి చెప్పానన్న. షాయి షాపత్ అడిగినోడు షాపర్ మీద తిరుగుతున్నానంటే నేను చెప్తున్నా 20 వాల్వో కార్లో నా ₹1 వాల్వో కార్లో తిరుగుతుండు, డబ్బులు తీసుకొని తిరుమ మల్లన్న పని చేస్తున్నాను, పిల్లల మీద ప్రమాణం చేసి చెప్పమని. ఎవరన్నా అసలు నాకు అర్థం కావట్లేదు. తీన్మార్ మల్లన్న అంటే ఓడు ఏ స్థాయి నుంచి వచ్చిండు, రాజ్యాధికారం ఏలొద్దనట్లే. నువ్వు ఎమ్మెల్సీ అయినావు, ఏ బీసీ బిడ్డకి న్యాయం చేసినావు నువ్వు చెప్పరాదు ఇన్ని రోజుల నుంచి.
మాట్లాడితే ఒక ఛానల్ పెట్టుకోవాలి, ఒక టీవీ పెట్టుకోవాలి, దాంట్లో ఎవడు మాట్లాడితే ఎవడు పైసలు ఇవ్వకపోతే వాడి మీద పొంగులేటి శ్రీనివాస్ మీద ఒక మాట. కానీ ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో కూడా ఈ బీసీ కులగణన మీద ఎవరు కొట్లాడతలేరు కదా, ఒక తీర్మార్మలన్న తప్ప. ఎవరు కొట్లాడలేదు, బీఆర్ఎస్ పార్టీ కొట్టట్లేదు, దేనికి కొట్లాడట్లేదు, మేము అడగట్లేదా? ఎట్లా చచ్చిపోయిన మా 20 లక్షల మంది జనాభాని మేము అడుగుతున్నాం, కానీ మా గొంతులు వినపడట్లేదు. ఇదంతా మెయిన్ స్ట్రీమ్ మీడియా కానీ మిగతా చివరిని ప్రాపగాండా చేసి అన్ని పేమెంట్ మీద నడిచే ఛానల్ అన్నీ కూడా ఎంతసేపు తీర్మానం చూపెట్టాడు, మమ్మల్ని చూపెట్టట్లేదు. మేము అడుగుతున్నాం, మా సోషల్ మీడియా మాధ్యమాలు అడుగుతున్నాం, మేము కూడా చైతన్యం చేస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీ కూడా ఒక లైన్ తీసుకుంది. ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు ఎన్టీ రామారావు బీసీలు న్యాయం చేసిండు, తర్వాతకి కేసీఆరే న్యాయం చేసిండు. ఒక యాదవుల బిడ్డ నేను చెప్తున్నా, ఒక యాదవ్ బిడ్డగా 5 మంది ఎమ్మెల్యేలు 100 కోట్లు ఇచ్చినా కానీ రాని రాజ్యసభ సభ్యులు ఒక బడుగు లింగ యాదవ్కి ఇచ్చిండు, ఎంతోమంది కార్పొరేషన్ చైర్మన్లు ఇచ్చిండు, ఎంతో DCMS చైర్మన్లు ఇచ్చిండు, జిల్లా స్థాయి పదవి నిలబెట్టిండు, 50% రిజర్వేషను. ఇప్పుడు కాకుండా అంతకుముందే లోకల్ బాడీ ఎలక్షన్లో ఇంప్లిమెంట్ చేసింది కేసీఆర్ గారి ప్రభుత్వం. నేనేమంటున్నా అంటే 100 కోట్లు ఇవ్వాలన్న భూములు కూడా ఆత్మగౌరవ బిల్డింగ్ పెట్టిండు. పక్కనే ఉంది కర్ణాటక ఫ్రీ బస్ ఉంది, అది చూసి ఓట్లు వేసారు కదా. కర్ణాటకలో ఉన్న ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారు మా గొల్లకుర్మ బిడ్డ, ఆయన ఒక 10 కోట్లు పెట్టి బిల్డింగ్ కట్టినాడు కానీ 10 రూపాయలు కూడా ఇలా గొర్రె గొతకైతే సాయం కూడా స్వతంత్రం వచ్చి కానీ చేయలే. గొల్లలకి ఏ ప్రభుత్వాలు మా గొర్రెలు ఇచ్చిండు, ముద్ర చాపపీలు ఇచ్చిండు, రైతు బంధు ఇచ్చిండు, దళిత బంధు ఇచ్చిండు, బీసీలు బీసీ బంధు ఇచ్చిండు, అన్ని వర్గాలను కాపాడుకుంది కేసీఆర్ గారు. అయితే అసలైన బీసీ నాయుడు కేసీఆర్ అయితే ఏం చేయనివాడు, ఏకాగ్గాడు, వీడు ఛాయ్ సాపత పైసలు 100 కోట్లు తిన్ను, 100 కోట్లు సంపాదించాడు, వాడు బీసీ నాయకుడు ఎట్లయితాడండి? మరి ఇప్పుడు బీసీ సమాజం అంతా అంటే మేధావులుగా చెప్పుకున్నటువంటి ఇప్పుడు మనకు కనబడుతున్నటువంటి బీసీ సమాజంలో ఉన్నటువంటి ఆర్ కృష్ణయ్య కావచ్చు, జాజుల శ్రీనివాస్ కావచ్చు, వీళ్ళందరూ కూడా సపోర్ట్ చేస్తున్నారు కదా తీర్మార్మలన్నకు. అంటే వాళ్ళకు తెలియదంటావా ఇవన్నీ? నేను ఏమంటున్నా అంటే చేప గాలం వేసిండు, ఎర్రకి పెద్ద చేప పడవచ్చు, చిన్న చేప పడవచ్చు. ఇప్పుడు బీసీ నాయకులందరూ పడరు అనమాట. మీరు ఆత్మపరిశీలన చేసుకోవాలి, జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆత్మపరిశీలన చేసుకోవాలా. నువ్వు బీసీ ఉద్యమం మొదలుపెట్టావు, నువ్వు ఎక్కడున్నావు? నువ్వు అదే బస్సు యాత్ర తిరుగుతున్నావు, అదే కారులో తిరుగుతున్నావు, మరి వీడెక్కడ తిరుగుతుండు? అదే ఆర్ కృష్ణయ్య ఎమ్మెల్యే అయ్యిండు, రాజ్యసభ సభ్యులు ఇచ్చిండు, మళ్ళీ రాజ్యసభ ఇచ్చిండు, ఆయన ఎక్కడుండు, ఈయన ఎక్కడుండు? నేనేమంటున్నా అంటే తిట్టినోడే ఇలా సమాజంలో గొప్పడు అనుకుంటున్నారు. రేవంత్ రెడ్డి ఏమన్నానంటే కేసీఆర్ తిట్టిన గొప్పడైతే అనుకుంటున్నాడు. ఇవాళ రేవంత్ రెడ్డి చదువే జనం రేవంత్ రెడ్డి నేర్పుతుర్రు. ఇవాళ తల్లి కాంచి, పిల్ల కాంచి, అన్నదమ్ములు కాంచి, పుట్టు పురోతాలు, తాత ముత్తాతలు కాంచి నీకు పిల్లల నుంచి గతే లేదని రోడ్డెక్కి కూతురు కూస్తుర్రు. అంటే నీకు నేర్పిన విద్య నీకే నేర్పుతారు. ఈ బీసీ సమాజం కూడా నేనేమంటున్నా అంటే మీకు ఒక గాలం వేసిండు, ఒక ఎర్ర వేసిండు బీసీ ఉద్యమం అని చెప్పి, వాడి జెండా అంతా పక్కకు ఉంది. వాడి ఎజెండా ఏంటంటే వచ్చే ఎలక్షన్లో బీసీలో కాంగ్రెస్ వ్యతిరేక ఓటు అంతా బీసీలో పడాలా, దాంతో లబ్ధి పొందాలని రేవంత్ రెడ్డి పన్నాగం తప్పితే ఇన్ని తిట్టులు సస్పెండ్ చేసే దమ్ముంది ఈ కాంగ్రెస్ పార్టీకి? చేయాలి కదా, షోకాఫ్ నోట్ ఇవ్వడం కాదు, అందరిని తిట్టిండు కదా, ఇవ్వాలా లేదా? ఇదంతా ఒక నాటకం. ఎందుకంటే ప్రజా వ్యతిరేక విధానాలతో ఉన్న ఈ ప్రభుత్వం ఏ వర్గానికి, రైతులకు కానీ ఇక్కడ ఏ వర్గానికి కూడా న్యాయం చేయలేదు. కాబట్టి తట్టుకోలేక మనం ఏదో ఒకటి చేయాలా. అసలు ఎంత డైవర్షనే కదా. రైతు బంధు అడిగితేనేమో అప్పయిందని, కాలం నీళ్ళు అడిగితే కాళేశ్వరం కొట్టుకపోయిందని. మరి సంవత్సరాలు అవుతుంది, ఎందుకు కొట్టుకపోలేదు? 10 లక్షల క్యూసెక్లు నీళ్ళు వచ్చినా, అంత పెద్ద వరద వచ్చినా కానీ కాళేశ్వరం నిలబడ్డది. కానీ ఈ 3 ఫీట్ల మొగ అయినా రాష్ట్రంలో నిలబడే పరిస్థితి లేదు. ఒక అడ్డా మీదకి వచ్చి, ఒక సెంటర్ మీదకి వచ్చి కేసీఆర్ లంగా దొంగ అనుమానం అంగి మడతపోకుండా పోతే మేము మెడ కోసుకుంటాం. నేను కూడా అంటున్నా బరాబర్ కేసీఆర్ కానీ ఏమనుకోకుండా నువ్వు రోడ్డెక్కి మాట్లాడే స్థితిలో నువ్వు ఉన్నావా? ఓ తెలంగాణ మే చే గ్యారంటీ అమ్దియా, ఓ ఢిల్లీకా గ్యారంటీ మేరే జిమ్మేదారి అని అంటే గుండు సున్నా ఇచ్చారు ఢిల్లీలో. అంతే కదా, తెలంగాణ చే గ్యారంటీ అమ్దియా, ఓ ఢిల్లీకా గ్యారంటీ మేరే జిమ్మేదారి అంటే నిన్ను నమ్మే పరిస్థితి లేదు. ఏ తెలంగాణ ప్రజలు ఏమని కోరుకున్నారంటే ఒక ఆలోచన, ఆశకో, మంచికో, చెడుకో పోయి ₹1 ఎక్కువ అవుతుందో మంచి చెడని ఆలోచన చేస్తే ఉన్నదానికే పోయింది. ఉన్న అంగిలాగేలా ఊడబిక్కుంటుండు. నేనేమన్నా అంటే ఇల్లు కట్టి చూడు, పెళ్లి చూసి చూడు అని అంటారు. కేసీఆర్ ఇల్లు కట్టించిండు, పెళ్లి చేసిండు ఆడపిల్లలకి. కానీ అరే కేసీఆర్ చేసిండు, మనం అంతకంటే ఎక్కువ చేయాలా? ఇప్పుడు కూడా ఇస్తుండు కదా డబుల్ బెడ్రూమ్లు, మన ఇందిరమ్మ ఇల్లులు. నేనేమంటున్నా అన్న, చిన్న తీరి చెప్తున్నా. నేను నాది ఉమ్మడి నల్గొండ జిల్లా, సూర్యాపేట జిల్లా, తుంగతుర్తిలో మాది జాజిగూడెం మండలం. మాది 17 గ్రామ పంచాయతీ. గతంలో 12 ఉండేది. 5 గ్రామ పంచాయతీలు కేసీఆర్ గారి ప్రభుత్వం, గాదర్ కిషోర్ గారు, జగదీశ్వర్ రెడ్డి గారు చేశారు. ఆ దూర ప్రాంతాలకు ఉంటాయని కొన్ని ఇది మొత్తం మంచిగా నాల సమాజం కూడా మొత్తం తెలుస్తుంది. అక్కడ ఏమైందంటే చిన్న ఆమ్లెట్ విలేజ్లకు ఏం చేశారంటే 350 ఓట్లు 450 ఓట్లు ఉన్నా కూడా గ్రామ పంచాయతీ చేశారు.
నేను మొన్న ఒక సర్వే చేసిన, నేనే అవగాహన కోసం జనాలు చెప్పాలని చేస్తే, ఒక ఊరికి మొత్తం అన్ని పథకాలు ఇస్తున్నామని చెప్పారు. ఆడ 350 ఎకరాలే ఉంది. 350 ఎకరాలు రైతు భరోసా ఇచ్చారు. 20 మందికి ఇందిరా మిల్లు ఇచ్చి 120 మందికి ఇందిరా మిల్లు ఇచ్చారు. ఉన్నోడికి ఇల్లు పెట్టుకోరు, అయిపోయింది వాళ్ళ పాట. ఒక 20 మందికి ఇందిరా ఆత్మీయ భరోసా ఏదో సంథింగ్ ఏదో పథకం అని చెప్పి అదే ఇచ్చారు. నేనేమంటున్నా అంటే 22,000 ఓట్లలో 350, 400, 500 ఓట్లు ఉన్న వాళ్ళకి రైతు భరోసా ఇస్తే ఇదేనా పైలట్ ప్రాజెక్టా? ఇంతకుముందు రైతు బంధు రాలేదా? రైతు భరోసా ఏమైనా కొత్తగా ఇస్తుర్రా? ఇందిరా మిల్లు కొత్తగా ఇస్తుర్రా? పింఛన్లు ఏమైనా కొత్తగా ఇస్తుర్రా? మరి ఆ వర్గమే ఓటేస్తుంది కదా రేపొద్దున. 22,000లో 1000 మందికి ఓట్లు ఇస్తే 350 ఎకరాకి ఇస్తే మా ఒక్క ఊరికే కేసీఆర్ గారు ఉన్న రోజుల్లో 11 విడతలో 8.5 కోట్ల రూపాయలు మా ఊరికి వచ్చినాయి. మా సొంత ఊరికి, మేము ఉన్న ఊరికి వచ్చినాయి. ఈ రాష్ట్రంలో 76,000 కోట్ల పైగా కేసీఆర్ రైతులు పంచిండు, సంపాదన పంచిండు. ఇవన్నో వేసి నేను రైతు భరోసా ఇచ్చిన. ఒక తుంగతుర్తి ప్రాంతంలో జారీడు మండలంలో ఒక గ్రామంకి ఇచ్చంటే 15 గ్రామాలు, ఒక గ్రామంకి ఇస్తే 16 గ్రామాలు కేసీఆర్ రైతు బంధుకి ఇచ్చిన వాళ్ళకి ఎత్తారు, రైతు భరోసా ఇచ్చిన వాళ్ళకి రేవంత్ రెడ్డికి ఓటేస్తారు. సింపుల్ థీరీ కదా. నేను ఇచ్చిన వాళ్ళకి ఓటేస్తారంటే రైతు భరోసా ఇచ్చిన వాళ్ళు ఓటేస్తారు. ఈ లోపల ఎలక్షన్ నోటీస్ వచ్చిందని ఇంకోటి ఇచ్చే ఉద్దేశం లేదన్న. ఈ ప్రభుత్వానికి రైతు బంధు ఇచ్చే ఉద్దేశం లేదు, రైతును రాజు చేసే ఉద్దేశం లేదు. ఎందుకంటే స్వతహాగా ఈయన రియల్ ఎస్టేట్ బ్రోకరు. రియల్ ఎస్టేట్ ఎట్లా జరుగుతుందన్న? ఎండిపోయిన భూములు, షెర్ల భూములు, ఎఫ్టీఏలు బఫర్ జోన్ అని చెప్పి బెదిరించి అదిరించి ఇప్పుడు తెలుగు ఫిలిం ఇండస్ట్రీ కూడా ఏం మాట్లాడుతుంది, మాకు పెద్ద టార్గెట్ పెట్టిండు మాకు రేవంత్ రెడ్డి, హాలీవుడ్ లెవెల్ తీసుకోవాలన్నాడు. నిజంగానే హాలీవుడ్ లెవెల్ తీసుకుపోయిండు, దాంట్లో పొరపాట్లేదు. అల్లు అరవింద్ గారు చెప్పింది హాలీవుడ్ లెవెల్. మీరు గంట సేపు కేటాయించి కెమెరాలు తీసుకుపోయి అమీన్పూర్ పోతే ఆ గాజా సిరియాలో బాంబ్ బ్లాస్ట్ అయితే ఎట్లా కూలిపోతే ఇల్లులు అట్లున్నాయి. మంచి వాతావరణం అక్కడ సినిమాలు తీసుకొచ్చారు. మరి హాలీవుడ్ వాళ్ళు వచ్చి ఇక్కడ తీసుకోవచ్చు. అది ప్లాన్ అదే. ఇప్పుడు గాజాలో పోలేదు కదా, తీవ్రవాదం ఉంటారు కాబట్టి, ఆఫ్ఘనిస్తాన్లో పోలేదు కాబట్టి ఆ క్లైమేట్ క్రియేట్ చేయాలి. రియాలిటీ క్రియేట్ చేయాలంటే ఎట్లా? ఒక బ్లాస్ట్ పడాలంటే కుదరదు కదా. పేదోడి ఇల్లు కూడా కొడితే సంతోషం. ఈ బ్రోకర్ కదా నా, రియల్ ఎస్టేట్ బ్రోకర్ కాబట్టి నాకు ఎట్లా ఇవ్వకుండా కమిషన్ లేకుండా ఎట్లా కట్టిరు ఇల్లు? ఈ రాష్ట్రం అక్రమంగా కట్టుడు తప్పుగానే. నిజమేనా? అక్రమమో సక్రమమో నేను చెప్తా. మా తాతకి చెరువు శిఖరంలో భూమి ఉందన్న, పట్టానే, దాన్ని ఎఫ్టీఎల్ అంటారు, ఫుల్ ట్యాంక్ లేవు. బఫర్ జోన్లో ఇంకో 10 ఎకరాలు ఉంది. అయితే పోను ఆ కాలువ నీళ్లు బంద్ అయింది. ఒక 100 సంవత్సరాల తర్వాత ఆ భూమి సెజ్జని పనికిరాలి. ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఇల్లు కట్టుకోవచ్చు. అది నా భూమి, నా పట్టా భూమి. రైతు బంధు వచ్చింది, తర్వాతకి వచ్చింది, పర్మిషన్లు ఇచ్చారు, మున్సిపల్ పర్మిషన్ ఇచ్చారు, కరెంట్ ఇచ్చారు. కానీ ఇక నా భూమిలో నేను ఇల్లు కట్టుకోవద్దని చెప్పడానికి నువ్వేమని? అసలు చెరువు ఉంటే నిజంగా అనుకోవచ్చు. అక్రమం ఎక్కట్లయితే అక్రమంగా పర్మిషన్ ఇచ్చింది ఎవడు? ప్రభుత్వాలే కదా, అధికారులే కదా. వాళ్ళందరూ తప్పులేదు. కానీ రూపాయి కూడా పెట్టుకొని రియల్ ఎస్టేట్ వెంచర్ చేస్తే దాంట్లో ఇల్లు కట్టుకున్నాడు తప్ప. పోనీ తప్పే వాళ్ళు చేసిర్రు, దానికి ఒక సుంకమో మంచో షేడో ఫైనో వేసి మీరు ఇంకోసారి కట్టుకోబాక ఇప్పటి నుంచి అయిపోద్దిగా. తిరుపతి రెడ్డి గారి ఇల్లు ఏమో అయిపోయింది కూలగొట్టుకోకుండా దుర్గం చెరువులో. కానీ పేదోడి ఇల్లు అయితే కూలగొడతారు. అయ్యో నువ్వు ఆడిడని మాట్లాడుతున్నావు. ఆయన చుట్టూ పోలీసు వాళ్ళు మంచిగా బందోబస్తు, కలెక్టరే సలాం చేస్తారు. ఆయన ఇప్పుడు నేను కేసీఆర్ అనేట ఆయన రాష్ట్రం తెచ్చినాయనన్న, ఆయన సన్నాసం వచ్చు. వీడినేమో వార్డు నెంబర్ గెలవనో వాడు వీడని అవుతానన్న. మా కడుపులో వార్డు మెంబర్ కూడా గెలవకుండా మన కలెక్టర్లు సైతం విద్యార్థులను తీసుకొచ్చి రోడ్ల మీద నిలబెట్టి సలాం చేపిస్తారు ఆయనతోటి. ఇప్పుడు ఈ రాష్ట్రంలో వాళ్ళ 4 అన్నదమ్ములు. ఇప్పుడు రాష్ట్రం జరిగేది అల్లుడు కోసం, ఆదాని కోసం, వియ్యంకుడు కోసం, వాళ్ళ అన్నదమ్ముల కోసం జరుగుతుంది తప్పితే తెలంగాణ మొత్తం కూడా తాకట్టు పెట్టే పని నడుస్తుంది తప్పితే 100 కోట్ల ఆదాని ఇచ్చినట్టు మేము కొట్లాడితే రివర్స్ ఇచ్చినాం. రేవంత్ రెడ్డి అభివృద్ధి చేస్తుంటే బీఆర్ఎస్ వాళ్ళు ఓర్చుకోలేకపోతారు అనుకుంటున్నాను నేను. ఏ ప్రాజెక్ట్ కట్టినన్నా? మాకు రైతు బంధు రానా ఆయన అంటేనేమో మీ రైతులు చెమట వాసన మాకు బాగుండదు, మీకు ఇయ్యము, మీరు ఎవరికి పెడతారు బువ్వా, ఎండిపోతే రియల్ ఎస్టేట్ చేసుకుంటా. కానీ మూసి సుందరీకరణ చేస్తే 1,60,000 కోట్ల చేస్తే మాత్రం సెంటు వాసన వస్తుంది. మా రైతులు చెమట వాసన మాత్రం ఈ దేశానికి అన్నం పెట్టి రైతులు చెమట మాత్రం గలీజ్ వాసన వస్తుంది. మేము మంచోళ్ళమా? మీ మూసి ప్రక్షాళన కావాలా? రైతులు బాగా కావాలా? ఇదే నల్లగొండకు నీళ్లు రావాలా? నీళ్లు కావాలని కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎంత కృషి చేస్తా ఉన్నాడు, ఎంత కొట్లాడుతూ ఉన్నాడు. మూసి నీళ్లు నా నల్లగొండకు రావాలి, నా నల్లగొండ ప్రజలు కూడా మూసి నీళ్ళని దాకాలని చెప్పి. మునుగోడు అనేదే గోడు, ఆ గోడే ఫ్లోరైడ్. ఆ ఫ్లోరైడ్ అనే బండని బయటేసిందే కేసీఆర్ గారు. మిషన్ కాకతీయ అని పెట్టి, మిషన్ భగీరథ అని పెట్టి చెరువులు తీసిపించి మిషన్ కాకతీయ మునుగోడు ప్రాంతంలో మీరు పెద్ద హిల్ ఏరియా రాచకొండ గుట్టల్లో కూడా మిషన్ కాకతీయ సంబంధించిన అవి ట్యాంకులు ఉంటాయి. వాడ ఉన్న ఫ్లోరైడ్ బయటపడేసింది కేసీఆర్ గారు. నువ్వు 5 సార్లు ఎమ్మెల్యే అయినావు కదా నల్గొండకి, ఏం పీకి పడేసినావు? నీ తమ్ముడు భువనగిరి పార్లమెంట్ సభ్యుడు కదా, అప్పుడు లేనిది ఇప్పుడు ఎట్లా చేస్తావు మూసి సుందరీకరణ? నువ్వు 4 సార్లు గెలిచినప్పుడల్లా
ఆందోళన సంఘం ఆకినావు కదా, అప్పుడు కానరాలే నల్గొండ. సరే ఇప్పుడు రియలైజ్ అయ్యండి అనుకోవచ్చు కదా, ఇప్పుడు రియలైజ్ అయ్యండి నేను అదే అంటున్నా, రియలైజేషన్ ఇప్పుడు రావద్దు. ఇన్నేళ్ళ మించి ఉసురు కొట్టుకుంది మీదే కదా. ఆ కాళ్ళు వంకర పోవడానికి, ఆ చేతులు వంకర పోవడానికి, ఆ మునుగోళ్ళు ఇబ్బంది పెట్టడానికి శివనగూడెం ప్రాజెక్టు మేము శంకుస్థాపన చేసి పూర్తి చేస్తున్నాం. మేము చేసింది. ఈ సన్నాసులు ఏం చేసారు, వీళ్ళందరూ ఏం చేస్తుంటే వీళ్ళు రియల్ ఎస్టేట్ బ్రోకర్లు. ఈయన కానీ కొమరెడ్డి వెంకరెడ్డి కుటుంబాలు కానీ మొత్తం కాంట్రాక్టుల కోసం 18,000 కోట్ల కాంట్రాక్ట్ కోసం సొంత తమ్ముడు అమ్ముడుపోయిండు, మళ్ళీ వచ్చిండు. ఇక సొంత తమ్ముడు మాట్లాడుతుండు, ప్రజలకు మనం ఏం చేయలేకపోతున్నాం, చాదగాని ప్రభుత్వం మంది, దద్దమ్మ ప్రభుత్వం మంది అని చెప్తుండు. అంటే గతంలో చేసిన దాన్నేమో తప్పు అన్నారు, ఇప్పుడు నిజంగా మంచి చేద్దాం అనుకుంటేనేమో ఇప్పుడు రియలైజేషన్ కాదు ఇది దొంగ నాటకాలు అంటున్నారు. వాళ్ళు ఏం చేయాలి ఇప్పుడు అసలు? ఇప్పుడు పట్టబారు మిట్ట మధ్య దొరికిన దొంగ అంటారు, దొంగ అంటారు, దొర అంటారు. వీళ్ళు దొంగలు కాబట్టి దొంగ అని చెప్తారు. దొర ఎట్లా అడుగుతానండి? కేసీఆర్ దొర అంటారు. కేసీఆర్ నిజంగా దొర. ఆ దొర కాబట్టి రైతు బంధు వచ్చింది, ఈ దొంగ కాబట్టి రైతు బంధు పీకినని మేము అంటున్నాం. మరి ఇంత ఇబ్బందులు పడుతుంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలు సంవత్సరంన్నర నుంచి కేసీఆర్ ఎందుకు బయటికి రావట్లేడు? కేసీఆర్ ఎప్పుడు రాలేదండి? ఎప్పుడు వచ్చాడు? కేసీఆర్ ఎప్పుడు రాలేదు? ఎప్పుడు వచ్చాడు? 12 నెలల కాలం నేను చెప్తా. డిసెంబర్ తర్వాత గవర్నమెంట్ వచ్చినాక వారం రోజుల తర్వాత ఆయన కొంచెం సిక్ అయిపోయి కింద పడిపోవడం జరిగింది. ఆయన కాలు బాగాలేక ఒక 4 నెలలు రెస్ట్ తీసుకునేది. కేఆర్ఎండి ప్రాజెక్టుకి కృష్ణా జలాలని అప్పచెప్తే అప్పనంగా కేంద్ర ప్రభుత్వం ములాఖాతే ఈ కాంగ్రెస్ వాళ్ళిద్దరు కలిసి చేస్తే బాధ తట్టుకోలేక, ఒకప్పుడు మీకు చరిత్ర తెలవాలా, 2003లో సాగర్ ఎడమకాలం నిండబెడితే తట్టుకోలేక కోదాడ నుంచి ఆలయ దాకా కేసీఆర్ గారు పాదయాత్ర చేశారు. కొంతమంది చరిత్ర తెలవదు. అలాంటి వ్యక్తి కేసీఆర్. ఈ కేఆర్ఎండి ప్రాజెక్టు కోసం మనం కొట్ల ఆయన కేఆర్ఎండికి ఒప్పచెప్తే మనకెట్లా కృష్ణా జలాలని చెప్పి తట్టుకోలేక కర్ర పట్టుకొని కూడా నల్గొండకు వచ్చి అందరు ఎమ్మెల్యేలు 39 మంది ఎమ్మెల్యేలు నిలబెట్టి కూడా లక్షాది మంది మధ్యలో మీరు ఇస్తే ఒప్పుకోం, అది మన హక్కు, మనకి ఇవ్వాల్సింది వాటా మనకు ఉండాలి కానీ కేంద్ర ప్రభుత్వం ఎట్లుంటుంది కృష్ణా జలాలని చెప్పి కొట్లాడింది కేసీఆర్ గారుగా. దాని తర్వాత ఎంపీ ఎలక్షన్లు వచ్చినాయి. దాని తర్వాత నేనే సామాన్య కార్యకర్తని, మాలాంటి కార్యకర్తలు 20 సార్లు కలిసినాం. ఈ బ్రోకర్లు కనపడరు రేవంత్ రెడ్డికి. కేసీఆర్ అసెంబ్లీ అనేది ఒకటి ఉంటుంది కదా, వచ్చింది అసెంబ్లీ కూడా వచ్చి అసెంబ్లీకి ఎందుకు రాలే? తెలంగాణ ప్రతిపక్ష హోదా వహిస్తున్నాడు, రావాలి కదా, ఖచ్చితంగా ప్రజల తరఫున కొట్లాడాలి కదా. కేసీఆర్ బయటకు వస్తేనేమో వచ్చిండు, రేవంత్ కేసీఆర్ కొడుకు అల్లుడు తిరుగుతేనేమో మొత్తం మీద పడి మా మీద పడుతుర్రు, వీళ్ళిద్దరు మమ్మల్ని అటొకటి చంప ఇటొక చంప వాయిస్తున్నారని మాట్లాడతారు. మరి వీళ్ళిద్దరే తట్టుకోలేకపోతుండు. సామాన్య కార్యకర్తలు మాట్లాడుతున్న కేసులు పెట్టి లేదు ఎట్రాసి కేసు పెట్టి జైలు పంపిస్తున్నావు. ఇప్పుడు ప్రాపగాండా మాట్లాడుతున్నావు, ఛానళ్ళను పట్టుకుని ఏది పట్టుకుని మాట్లాడిస్తున్నావు. నేనేమంటున్నా అంటే కేసీఆర్ అని ఆయన సమయం ఇచ్చిండు, వాళ్ళకి ప్రభుత్వం నిలబెట్టడానికి ప్రజలు ఓటేసిర్రు, వాళ్ళ హక్కులు కాలరాయొద్దు, మనం తొందరపడద్దు అని చెప్పి వాళ్ళకి అవకాశం ఇచ్చిండు. నిన్నగాక మొన్న కూడా మాట్లాడిండు కదా. కేసీఆర్ గారిని రైతాంగం కూడా మాకు బాధలు పడుతున్నాం తట్టుకోలేక మొన్న కూడా జైరాబాద్ నుంచి కేసీఆర్ ఫామ్ హౌస్ దాకా నడుచుకుని పోయారు. కేసీఆర్ రైతులకు తెలుసు, కేసీఆర్ స్వతహా రైతు కాబట్టి ఆయనకు అన్నీ తెలుసు, ఎప్పుడు రావాలో ఎప్పుడు చేయాలా, వీళ్ళ పార్టీకి ఎప్పుడు పిండం పెట్టాలో కూడా కేసీఆర్ తెలుసు. కాబట్టి ఖచ్చితంగా కేసీఆర్ జనాలను ఉండు, మాలాంటి తెలంగాణ ప్రజల గుండెల్లో ఉండు, తెలంగాణ బిడ్డల మనసుల్లో ఉండు. కేసీఆర్ ఆడిపోయిందండి. జైరాబాద్ రైతులు కలిసిరన్నారు, దాంట్లో కేసీఆర్ మాట్లాడుతూ నేను కొడితే మామూలుగా ఉండదు, నేను కొడితే గట్టిగా కొడతా, నా గురించి తెలిసే కదా అందరికీ అని చెప్పి మాట్లాడిన సందర్భంగా దానికి కౌంటర్గా రేవంత్ రెడ్డి ఫస్ట్ నువ్వు కర్ర పట్టుకొని నిలబడు, చక్కగా నిలబడేది నేర్చుకో అని చెప్పి ఒక కౌంటర్ ఇచ్చిండు. అందుకే ఎట్లా చూస్తారన్న మీరు దాన్ని? ఇవి నేను ఏమంటున్నానే, వయసుకి వ్యక్తిత్వానికి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి చేసిన గౌరవింపబడాలని రేవంత్ రెడ్డి తెలియదు. కాబట్టి ఆయన ఆ మాటలకి నేను ఒక చిన్న విషయం చెప్తున్నా. కేసీఆర్ అనేట ఆయన సింగిల్ యూనియన్ నుంచి సీఎం దాకా అయ్యిండు, 2 సార్లు ఎంపీ అయ్యిండు. ఎంత చెప్పుకుని ఆయన గురించి తరగంది ఆస్తి సంపాదించుకున్న జనాలు. నేనేమంటున్నానంటే ఆయన చెత్తకేసుకొని తిరిగినప్పుడు అసెంబ్లీ పోయినప్పుడు నువ్వు చెడ్డీ చేసుకోలే, నువ్వు ఉనిరా అనడానికి కేసీఆర్ని పట్టుకొని కర్ర పట్టుకొని కూడా మాట్లాడుతున్నావు కదా. 2003లో ఇదే సారకాలం ఎండబెడితే కూడా పాదయాత్ర చేసిన వ్యక్తిత్వం అయింది. ఎవడో మంది పెట్టిన పుట్టలో పాము జ్వరపడ్డట్టు, చివరి పెట్టి పుట్టిన పాము జ్వరపడ్డట్టు మంది పాటలు జ్వరపడి నువ్వు ఎంత మాటకంత మాట్లాడుతున్నావు. రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకో, ఒకటే ఆయన అన్నప్పుడల్లా నీ విజ్ఞతకి వదిలేస్తున్నాడు అనుకుంటారు కానీ జనాలు, నువ్వు తిట్టిన ప్రతి తిట్టు కూడా జనాలు బయటికి పో, చెవులో నుంచి రక్తం వస్తుంది. ఆయన తిడుతున్న మాటలు 100 కూతురు కూస్తారు. ఎవరిని? రేవంత్ రెడ్డిని. సమాజం కేసీఆర్ తిట్టేది ఒక్కడే ఉంటాయి ఈ రాష్ట్రంలో, రేవంత్ రెడ్డి అయితే. రేవంత్ రెడ్డి ఈ సమాజం, తెలంగాణ సమాజం మొత్తం తిడుతుంది. ఇంత అద్భుతంగా ఇందిరమ్మ రాజ్యం ప్రజాపాలన తెచ్చిన రేవంత్ రెడ్డిని ప్రజలు ఎందుకు తిడతారు? ఇందిరమ్మ రాజ్యంలో అరెస్టులు. ఇందిరమ్మ రాజ్యం అసలు మంచిగా ఉంది అసలు నాకు తెలిసి. ఇందిరమ్మ రాజ్యం గురించి ఎవరు తెలియదు. ఇందిరమ్మ రాజ్యం గురించి ఏం బాగుంటుందో తెలుసా? ఇందిరమ్మ
అంటే ఇందిరమ్మ రాజ్యం తెస్తున్నా, ఆనాటి రోజులు తెస్తున్నా, ప్రజాపాలన తెస్తున్నా అని చెప్పే కదా గద్దెనెక్కింది. మాటలకు 100 ఉంటాయి, కోడలు దాటినా 100 ఉంటాయి. నేను అనేది ఏంటంటే నువ్వు ప్రజాపాలన అని చెప్పి ఏ వర్గానికి ఒక్క 10 పైసలు నువ్వు సాయం చేసినట్టు నిరూపిస్తే మేమే అంటున్నావు కదా, మీ ముక్కు కోయమన్నా కోసుకుంటాం, చెవు కోసుకోనో గొంతు కోసుకోనో కోసుకుంటాం. ఓపెన్ ఛాలెంజ్. చేయాలి. అసలు ఇంకో విషయం చెప్పాలి, చిన్న గమ్మత్తు విషయం ఏంటంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి రాష్ట్ర సరిహద్దులు తెలియదు, ముఖ్యమంత్రి పొలిమేర తెలియదు. మాలాంటి కార్యకర్తలు చెప్తాం 33 జిల్లాల పేరు తెలియదు ఏకదాటిగా. ఈ రాష్ట్రంలో సముద్రం ఉందని చెప్తాడు, 3 సముద్రాలు ఉన్నాయని చెప్తాడు, బాగ్రానంగ ప్రాజెక్ట్ ఉందని చెప్తాడు, శ్రీశైలం మల్లన్న గుడి ఉందని చెప్తాడు. నేను ఏమంటున్నా అంటే ఏం తెలియనోడు ఈయన ముఖ్యమంత్రి అయ్యి అన్ని దేశాల కేసీఆర్ని పట్టుకొని ఇవాళ నేను ఏమంటున్నా అంటే ఇక్కడ కుంభమేళ నడుస్తుంది, మహాకుంభమేళ ఎట్లుందంటే అక్కడ యూపీ ప్రభుత్వం మొత్తం ఏర్పాటు చేసింది, కేంద్ర గవర్నమెంట్ బడ్జెట్ పెట్టింది. మీరు కూడా వెళ్ళినట్టున్నారు. నేను వెళ్ళిన కాబట్టి అక్కడ ఉన్న పరిస్థితులు అవ్వాలి. ఇప్పుడు మోడీకి వచ్చిన పేరు యోగికి వచ్చిందా మోనాలిసాకి వచ్చిందా మీరే చెప్పాలి. ఇప్పుడు మోడీకి వచ్చిందా మోనాలిసాకి వచ్చిందా అంటే మోనాలిసా ఫోటోలు దిగిన మోడీతో ఫోటోలు దిగిన. ఈ కుంభమేళ వచ్చిందా మోనాలిసా కోసం వచ్చినట్టు ఉంది. ఈ తెలంగాణ కూడా రేవంత్ రెడ్డి దుర్మార్గ పాలన కోసం వచ్చినట్టుంది. కానీ ఇప్పుడు ఏ వర్గం కూడా అరే ఇట్లా తెలంగాణ వస్తే ఈ దుర్మార్గం ముఖ్యమంత్రి అయితే తెలంగాణ వద్దే అనుకుంటారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి పరిస్థితి కూడా అట్లే ఉంది. తెచ్చిన తెలంగాణ మంచిగున్న తెలంగాణ కేసీఆర్ చేస్తే మోనాలిసాకి పేరు వచ్చినట్టు ఈ రేవంత్ రెడ్డి కూడా పేరు రావాలని ఆయన ఆనవాళ్ళు జరిపేస్తా ఉంటున్నాను. అసలు తిక్కలు కూడా మంచిగా అర్థం కావట్లే. మెంటలీ డిస్టర్బ్ ఉన్న క్యాండిడేట్ ఎవరున్నంటే రేవంత్ రెడ్డి చాలా డిస్టర్బ్గా ఉండు. అటు ఇంట్లో భార్య వేధింపులు, అన్నదమ్ముల అరాచకాలు, ఈ మంత్రులు ఎప్పుడు ఉంటారు ఎప్పుడు పోతారో తెలియదు, కోనసూరికి ఒక మాటలు మాట్లాడడం, అసలు ఎంత ఆత్మసంతృప్తి లేకోకుండా ఆ పదవి అనుభవిస్తుందంటే 6 శాఖలకి ఇప్పటివరకు మంత్రులనే నింపుకోలేకపోయాడు. ఏం సాధించగలుగుతున్నావు? 10 మంది ఎమ్మెల్యేలు లాక్కొని ఒక్కరు కూడా అపాయింట్మెంట్ లేకపోతున్నావు. సొంత రాహుల్ గాంధీని పిలుచుకొని మాట్లాడలేకపోతున్నావు. ఏం సాధించినవని? ఇప్పటికైనా ఆత్మపరిశీలన చేసుకొని ఎందుకు ఓటేసిర్రు వాళ్ళు, నీకు ఏ రకంగా ఓటేసిర్రు, ప్రజలు సేవ చేయడానికి ఒక అదృష్టం ఒక మంచిగా వచ్చింది. ఆ దేవుడు ఇప్పటికైనా ఆ మెంటల్ డిస్టర్బ్ ఉన్న పర్సన్ కొంచెం తగ్గించి జనాలు సేవ చేస్తే కొంచెం చరిత్రలు నిలిచిపోతాం. చరిత్రలు చాలామంది చరిత్రహీనుడు ఉంటారు. ఈయన చరిత్రహీనుడు, తెలంగాణ పట్టిన శని, ఒక గ్రహణం, ఆ గ్రహణం వీడిపోవాలని నేను కూడా పుష్కరాలు కోరుకున్నా. పుష్కరాల 10 సంవత్సరాలలో బీఆర్ఎస్ పార్టీ ఎన్ని పెట్టుబడులు తెచ్చింది రాష్ట్రానికి? అసలు 10 సంవత్సరాలు పెట్టుబడి కాదు నేను అనేది. అంటే ఒక చిన్న 2-3 వీడియోలు చూపెడతాను నేను. ఈ రాష్ట్రానికి ఒక దేశంలాగా భావించి పెట్టుబడులు వరద వచ్చింది. ఒక మాట బయటికి పోయి ఐటీ శాఖ మినిస్టర్ కేటీఆర్ గురించి చెప్పినట్టు ఇప్పుడున్న చంద్రబాబు గురించి చెప్పగలుగుతారా? కేసీఆర్ గురించి చెప్పినట్టు నేనేమంటున్నా అంటే ఇటుక పిల్ల పెట్టుకోకుండా కూడా 1,60,000 కోట్లు అప్పు చేశారు. మేము ఒక 80,000 కోట్లతో కాళేశ్వరం కడితే తుంగతుర్తి 400 కిలోమీటర్లు. ఇప్పుడు పుష్కరాలు అనేది 125 సంవత్సరాలకు 124 సంవత్సరాలకు ఒకసారి వస్తాయంట. అవి పుష్కరాలు నీళ్లు చల్లుకుంటారు. మరి మా తుంగతుర్తి ప్రాంతంలో 400 కిలోమీటర్ల గోదావరి తీసుకొచ్చి మా కాలు గడిన పరమ శివుడు ఆ గంగమ్మని ఆయన మోస్తే ఈ గోదావరిని తీసుకొచ్చి మా కాలు గడింది కేసీఆర్. మాకు దేవుడు నీళ్ళు ఇచ్చినోడు దేవుడు అవుతారు, కానీ నీళ్ళు బంద్ చేసినోడు దేవుడు ఎట్లా అవుతారండి? మా కాలం నీళ్ళు ఇచ్చింది కేసీఆర్, మాకు రైతు బంధు ఇచ్చింది కేసీఆర్. 10 ఏళ్ళలో ఏం చేసినామనంటే పుట్టిన పిల్లల కాంచి చనిపోయే వైకుంఠ ధామాలు పోయే చనిపోయిన వ్యక్తుల దాకా అన్ని వర్గాలకి, అన్ని కుటుంబాలకి, అన్ని కులాలకి. కానీ ఈ దుర్మార్గులు ఏం చేశారంటే కేసీఆర్ అనే ఒక కులానికి ఆపాదించారు. అసలైన బీసీ, అసలైన ఎస్సీ అంటే కేసీఆర్. ఒక బహుజనుల బిడ్డ, ఒక బీసీల బిడ్డ, ఒక దళితులు ముఖ్యమంత్రి ఉన్నా కానీ 125 ఫీట్ల విగ్రహం పెట్టపో అంబేద్కర్ది. యాదవులు ముఖ్యమంత్రి ఉన్నా ఒక గొర్రెపిల్ల ఇయ్యపు. యాదవులే ముఖ్యమంత్రి ఉన్నా ఒక రాజ్యసభ సభ్యుడు ఇయ్యపు. ఏ వర్గాన్ని బాగా చేయలేదు. చేప పిల్లలు ఇచ్చే, గొర్రెలు ఇచ్చే, బర్రెలు ఇచ్చే ఈయన అని మాట్లాడితే 1,60,000 ఉద్యోగాలు నింపినాం మేము, కానీ చెప్పుకోలేకపోయినాం. ఎందుకు? రేవంత్ రెడ్డి ఇచ్చింది కదా మొత్తం. అదే చెప్తున్నా కదా, నేను ఏమంటున్నా, మంది పుట్టిన బిడ్డని మా పిల్లని పెట్టుకుని అని అంటే నడుతుందా? ఎవరి పిల్ల వాళ్ళే ముద్దన్నట్టు మేము ఇచ్చినాం. మీ ఇక్కడ జరిగే పొరపాటు మీరు కొంచెం మేము చేసినాం ఏంటంటే తెలంగాణలో అవినీతి ఉండొద్దు, విఆర్ఓ వ్యవస్థ రైతులకి రైతు బంధు పడాలని టక్కనే ఆయన సెల్లు మోగాలి. కానీ మధ్యలో పోయి నాకు 500 ఇస్తున్నా నా రైతు బంధు అయ్యి, నాకు రేషన్ కార్డుకి 1000 రూపాయలు ఇస్తున్నా రేషన్ కార్డు పెట్టి, నా బిడ్డ కళ్యాణ లక్ష్మి వస్తుంది 1000 రూపాయలు అని కేసీఆర్ అనుకోలే. లబ్ధిదారుడికి అధికారుల కాంచి పోవాలి, కానీ మధ్యలో దందాలు నడవద్దు అనుకుంది కేసీఆర్ గారి వ్యవస్థ. కానీ వీళ్ళ వ్యవస్థ ఏంటంటే దందాలు నడవాలంటే మధ్యలో చేయి మారాలా. ఇలా రేషన్ కార్డు కావాలంటే గ్రామ సభలు పెట్టి రేషన్ కార్డులు 300 మందికి వచ్చాయని చెప్పారు, ఒక్కరికి లేదు.
ఇందిరా మిల్లు 30 మందికి వచ్చినా ఒక్కడికి ఇవ్వలేదు. ఇలా రైతు భరోసా అందరికి వచ్చిందని డిస్ట్రిబ్యూట్ అందరికి ఒక్కడికి ఇవ్వలేదు. మేము ప్రచారం చేసుకోవాలి. మన కుటుంబంలో మన పిల్లల గురించి గొప్ప చెప్పుకొని అన్నట్టు తెలంగాణకి ఇచ్చిన ఒక విషయం, కరోనా వచ్చింది. కరోనా 2 సార్లు వచ్చింది. 2 వేలు కరోనా వస్తే హైదరాబాద్లో హైటెక్ సిటీలో రోడ్లు పోసినాం. ఏ వ్యవస్థను మేము కంటిన్యూ నడిపించినాం. ఒక ఇంట్లో మనిషి చచ్చిపోతేనే వ్యవస్థ అంతా ఖరాబ్ అవుతుంది. 2 సార్లు కరోనా వచ్చి రాష్ట్రం మొత్తం కూడా అల్లకల్లం అయితే కూడా అవన్నీ మర్చిపోయారు జనాలు. నేనేమంటున్నా అంటే ఒక మార్పు కోరుకోరు మంచిదే. ఈ మార్పు ఎట్లుంది, మన ప్రాణాలు పోయేదాకా, మన రైతు బంధు పోయేదాకా ఏ ఒక్కరు కూడా స్వతహాగా నాకు కేసీఆర్ వచ్చి ₹1 కోటి ఇయ్యాడు, కానీ కేసీఆర్ నాకు ₹1 కోటి ఇచ్చిండు. ఏ రకంగా ఇచ్చిండు? నా కాలం నీళ్ళు ఇచ్చిండు, నాకు 24 గంటల కరెంట్ ఇచ్చిండు, నువ్వు అప్పు చేయకుండా రైతు బంధు ఇచ్చిండు, నీకు అప్పు ఉన్నది రైతు రుణమాఫీ చేసిండు, పంటలు పండితే ఆ పంటను కూడా సీసే కొనుక్కుండు, ఏ వర్గం ఒడ్లు ఆయనే కొన్నాడు. ఒక్క లారీ అన్న ఆగిందా? హెలికాప్టర్ నుంచి పోతే మొత్తం ఒడ్ల కుప్పలు ఉండేది కేసీఆర్ పోయినప్పుడు. నేనేమంటున్నా అంటే ఇవన్నీ ఇవ్వడం వల్ల నేను తెల్లంగా వేసుకొని మంచిగా ఉండగలిగిన. ఒక రైతు చెవులో ఒక తుంగదుర్తి ప్రాంతంలో 175 గ్రామ పంచాయతీ 100 బొడ్రాయిలు వేసిరండి. 100 ఏళ్ళకి ఒకసారి బొడ్రాయి వేస్తారు. 100 బొడ్రాయిలు వేసిరు. ఇప్పుడు ఒక్కడు కూడా ఎల్లమ్మ పండుగ పోషమ్మ పండుగ చేసుకునే పరిస్థితి లేదు. ఊళ్ళలో పండగలే బంద్ అయినాయి. ఎందుకంటే రైతుకు పెట్టుబడి సాయం, కాలం నీళ్ళు, పంట పండితే వాళ్ళ చేతిలో డబ్బులు ఆటోమేటిక్గా ఉంటాయి. నువ్వు ఏమి ఇవ్వపోయే కల్లా రైతులు బికారులు అయిపోయారు. నేనేమంటున్నానంటే ఈ 10 ఏళ్ల కాలంలో రాష్ట్ర రైతాంగాన్ని తెల్లగా ఉండడానికి, ఆర్థికంగా బలోపేతం చేయడానికి కాలువ నీళ్లు, కరెంటు అన్నీ ఇవ్వడం వల్ల రాష్ట్ర రైతాంగం ఎట్లుందంటే మంచిగా 3 లక్షలు ఉన్న భూమి 30 లక్షలు అయింది, 30 లక్షలు ఉంది ₹1 కోటి అయింది. ఆ రకంగా 4 ఎకరాలు నాకున్న భూమిలో ₹1 కోటి ఆస్తి సంపాదించిన కేసీఆర్. ప్రత్యక్షంగా పరోక్షంగా కేసీఆర్ గారి లబ్ధి ఈ రాష్ట్రంలో ప్రతి ఊరు, ప్రతి పల్లె, ప్రతి ఇల్లు కూడా తట్టింది. ఫైనల్గా రేవంత్ రెడ్డికి కేసీఆర్కి ఉన్న తేడా అయింది ఒక్క మాటలో చెప్పాను. రైతే రాజు అయితే ఎట్లుంటుందంటే మనకి రైతు బంధు వచ్చింది. రైతే రాజు అయితే ఎట్లుంటుందంటే మన కాలువ నీళ్ళు వచ్చినాయి. రైతే రాజు అయితే ఎట్లుంటుందంటే మన రైతులు దేవుని చూసుకొని మన అన్ని వర్గాలని అన్ని కాపాడుకుంది కేసీఆర్. కానీ ఈయన రైతు కాదు కాబట్టి ఇలా భూములు లాక్కొని కేసులు పెట్టి జైల్లో పెట్టి పోలీస్ పార్టీల కొడుకు, పోలీస్ పార్టీల మనవడు కాబట్టి ఇలా రాష్ట్ర రైతాంగం మొత్తం జైళ్ళలో మగ్గుతుందంటే రైతు కేసీఆర్, పోలీస్ పార్టీల కొడుకు ఉన్న తేడా అదే. నేనేమంటున్నా అంటే ముఖ్యంగా రాష్ట్ర రైతాంగానికి రైతును రాజేసిన కేసీఆర్ గారి ప్రభుత్వం గత 10 ఏళ్లలో మిమ్మల్ని కడుపులో పెట్టుకొని కాపాడుకుంది. ఒక్క విషయం ఆలోచించి రేపు గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎలక్షన్లో బుద్ధి చెప్పాలి. మీరు కూడా పోరాడాలి. అడగంది అమ్మాయిని అన్నం పెట్టదంటారు. కానీ ఎంఎస్పీ మద్దతు ఒకప్పుడు సాయుధ రైతాంగం పోరాటం చేసిన బిడ్డలం మనం. తెలంగాణ ఉద్యమం కొట్లాడిన రైతులం మనం. ఇవాళ పంజాబ్, హర్యానాలో కూడా, ఢిల్లీ సరిహద్దులో కూడా ఇవాళ సంవత్సరం కాలం కూడా ఎంఎస్పీ మద్దతు ధర కోసం కొట్లాడుతున్న రైతాంగ పోరాట స్ఫూర్తి తీసుకోవాలి. రైతు బంధు ఎందుకు ఇవ్వవు? నీ అయ్యా జాగిర్ కాదు రేవంత్ రెడ్డి. నువ్వు రైతు కాకపోతే కాపాడావు, మాకు పొట్టం కూడా మాకు రైతు భరోసా కాదు, రైతు బంధు అన్న ఇయ్యని చెప్పి మనం రోడ్డు ఎక్కాల్సిన తరుణం ముందరనే ఉంది. కొట్లాడకపోతే ఎవడు పెట్టడు, ఎవడు ఇవ్వడు. కాబట్టి రోడ్డు ఎక్కుదాం, నడుము బిగిద్దాం, మన మార్గదర్శిలో నడుద్దాం. బీసీ తీన్మార్ మల్లన్న ఏం చెప్తాను? తీన్మార్ మల్లన్న గురించి చెప్పాల్సిందంటే ఒకటే, మోసానికి మారు పేరు, అంగిలాగా సిద్ధాంతం అన్నాడు, గాడిదలు అన్నాడు. ఫస్ట్ ఏమో బీజేపీ గాడిదను ఎక్కిండు, మళ్ళీ కాంగ్రెస్ గాడిదను ఎక్కిండు, మళ్ళీ కాంగ్రెస్ గాడిదను ఎక్కిండు. ఇవాళ బీసీ అనే గాడిదలో ఆయన్ని మోసి ఆయన అందరం ఎక్కిద్దామని మనం చూస్తే ఉన్నదానికే మునిగిపోతాం. బీసీ సోదరులారా, మీరు ఇది గతంలో కూడా ఎంపీటీసీ, జెడ్పీటీసీ అయ్యి మండల పరిషత్తులో మంచి స్థానాల్లో ఉండి, జిల్లా పరిషత్లో స్థానాల్లో ఉండి ఆర్థికంగా బలోపేతంగా ఉన్న మనందరినీ కూడా ఆగం చేయాలనే ఉద్దేశంలో భాగంగానే ఈ వసూల కార్యక్రమం పెట్టుకుండు. కాబట్టి మీరందరికీ కూడా రాజ్యాధికారం కల్పించిన కేసీఆర్ లాంటి నాయకత్వం మీరు పనిచేయని తప్పితే ఈ లంగలు దొంగలు ప్రచారం చేస్తే వాడు ఛాయ్ లేనోడు, శాపత లేనోడు ఇలా పార్టీలో కొంటాను మాట్లాడుతాడు. ఒక పూట మటన్ ఎవరి కోసం పనిచేయాలరా? నీ కోసం నేను కడుపు మార్చుకోవాలా? నేను మటన్ పనిచేయని మాట్లాడుతారు. 5,000 కోట్ల అసలు పార్టీలు కొంటాను మాట్లాడతారు. దయచేసి తీన్మార్ మల్లన్న అనేటోడు కాంగ్రెస్ ములాఖాతు చేస్తున్న ఉద్యమం తప్పితే బీసీల కోసం జరుగుతున్న ఉద్యమం కాదు. చిత్తశుద్ధి ఉంటే చెప్పు తీసుకుని కొట్టేట ఎమ్మెల్సీ పదవి రాజీనామా చేసి రాజీనామా చేసి రోడ్ల మీద ఉండాలి. కానీ ఒక పార్టీలో ఉంటూ ఆ పార్టీని తిడుతూ మళ్ళా మంది పార్టీల మీద ఏడుస్తున్న కేసీఆర్ తిట్టకోకుండా పొద్దున్నెత్తే ఉన్న నేను తీర్మానం వల్ల నేను నమ్మే పరిస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వం లేదు, రాష్ట్ర ప్రజలు లేరు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. మళ్ళీ ఇంటర్వ్యూతో మళ్ళీ ఖచ్చితంగా కలుద్దాం మనం, మళ్ళీ ఒక సబ్జెక్ట్ తోటి. ఇది ఇవాళ ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.